శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ధనుసు రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయనగా, ముందుగా ఏ నక్షత్రం వారు ధనుసు రాశిలోకి విచ్చేస్తారో మనం పరిశీలన చేసుకుంటే, మూలా నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ధనుసు రాశిలోకి విచ్చేస్తారు. ధనుసు రాశి వారు డిసెంబర్ నెలలో ఏ విధమైన ఆలోచన ధోరణి కలిగి ఉంటుంది అంటే, మొట్టమొదటగా వీళ్ళు అనుకున్నటువంటి గమ్యం ఒకటి, ప్రయత్నం అంతా కూడా మరొక విధంగా చేస్తూ షార్ట్ కట్లను వెతుక్కుంటూ తమ గమ్యానికి చేరుకుందాం అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారు. ఎందుకు నేను కష్టపడాలి, ఈ యొక్క కష్టాన్ని అంతటినీ కూడా వేరే విధంగా వేరే వాళ్ళు కష్టపడితే మనం ఆ ఫలితాన్ని మన క్రెడిట్లోకి వేసుకుందాం, అంత కష్టపడడం ఎందుకు అనేటువంటి ఆలోచన ధోరణి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ధనుసు రాశి వారు ఈ నెలంతా కూడాను ఆలోచన విధానాన్ని శ్రమ మీద కంటే అదృష్టం మీద మాత్రమే పెడుతూ ఉంటారు. ఇటువంటి వారితో డిసెంబర్ నెలలో స్నేహం చేయడం వల్ల మన స్థితిని, మన టయాన్ని రెండింటినీ వేస్ట్ చేసినట్టే. వీరు కష్టపడరు. కష్టపడుతున్న వారిని ఏం కష్టపడతావు, పైన భగవంతుడు ఉన్నాడులే, కష్టే ఫలి అనేది కాదు, అదృష్టమే కలిసి రావాలి అని చెప్తూ ఉంటారు. ఇటువంటి వారికి డిసెంబర్ నెలలో కొంచెం దూరంగా ఉండమని సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇక ధనుసు రాశి వారు డిసెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనగా, మీరు అనుకునే పనిలో శ్రమతో కూడుకున్నవి ఎక్కువ ఉంటాయి. ఆ శ్రమ పడ్డం ఎందుకులే అని చెప్పి ఆ పనుల్ని వాయిదా వేస్తూ ఉంటారు. కొత్త సంవత్సరం ప్రారంభం చేద్దాంలే, ఈ నెల ఏముంది గడిపేద్దాం అనేటువంటి ఒక ఆలోచన ధోరణికి వచ్చేస్తుంటారు. ఆర్థికంగా ఎక్కడి నుంచి అయితే మీరు అప్పులు తెచ్చి ఉన్నారో ఆ ప్రెషర్ అనేటువంటిది కొంచెం ఎక్కువ అవుతుంది. దీనివల్ల వేరే ఒక చోట ఎక్కువ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ అప్పులు క్లియర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. వేరే దగ్గర తెచ్చినటువంటి అప్పు పరిస్థితి ఏమిటి గురుగారు మరి అంటే, ఆ అప్పుని చూద్దాంలే, రానున్న రోజులు కాలమే సమాధానం చెప్పుకుంటుంది అని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటుంటారు. రాజకీయంలో ఉన్నవారికి అంత కలిసి వచ్చేటువంటి సూచనగా లేదు, నీలాపనిందులు పడేటువంటి అవకాశం లభిస్తుంది. సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమల్లో ఉన్నవారికి కాస్త ఊరట కలుగుతోంది. మీకంటూ ఒక గుర్తింపు, ఇతను ఈ విషయంలో చాలా బాగా చేస్తాడని మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఈ నెల 14వ తారీఖు నుంచి 27 మధ్యలో జరుగుతుంది. ఇక ధనుసు రాశిలో వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది అందుకునేటువంటి అవకాశం లేదు. దాని గురించి ఈ నెలలో ఆలోచించనే చేయకండి. వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మాత్రం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగైనా ప్రారంభం చేయండి, కలిసి వస్తుంది. ఇందులో ఫుడ్ సెంటర్స్ కానీ, లేదా శీతల పానీయాలు కానీ, లేకపోతే ఈ తోళ్ల పరిశ్రమలు కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన. రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్లో ధనం పెట్టే ఉద్దేశం ఉంటే కనుక ఈ నెలలో వద్దు, మీకు కలిసి రాదు, నష్టాలే చవి చూసేటువంటి అవకాశం లభిస్తుంది. ధనుసు రాశిలో వారు మీ యొక్క గోల్స్ ఏవైతే అనుకుంటున్నారో వాటిని రీచ్ అవ్వడానికి కష్టే ఫలి అనే మాటను నమ్ముకోండి. ఈ నెల కష్టపడండి. రానున్న రోజుల్లో మంచి బంగారు భవిష్యత్తు మీకు లభిస్తూ ఉంటుంది. ఏ విషయంలో అన్నా సరే మీరు కష్టపడితేనే ఫలితం వస్తుంది. ధనుసు రాశి వారికి మిమ్మల్ని మీరు ముందుగా నమ్మండి. కర్మ సిద్ధాంతం ఎంత ఉన్నా సరే మన పని మనం చెయ్యాల్సిందే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి దాన్ని కూడా భగవంతుడికి ఆపాదించకండి ధనుసు రాశి వారు ఈ నెలలో. ఇక ధనుసు రాశిలో వారు విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారు ఈ నెలలో మంచి అవకాశం లభిస్తుంది. చక్కగా మీ ప్రయత్నం మీరు చేయండి. ఎల్లవేళలా కూడా డిసెంబర్ నెలంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో మీ పనులు వేగవంతం అవుతూ ఉంటాయి. ఎవరైతే దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయో అన్యోన్యత అనేటువంటిది కాస్త తగ్గుతుంది. ఒకే ఇంట్లో ఉంటారు, ఎడమొహం పెడమొహంగా ఉంటారు. అక్రమ సంబంధాలు
వదులుకున్నటువంటి బంధాలు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో మీ జోలికి రావు. మీరు జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ధనుసు రాశి వారు నీలాపనిందులు పడేటువంటి అవకాశం లభిస్తోంది. సోమరిపోతూ ఏ పని చేయడు, ఎందుకో పనికిరాడు అనేటువంటి మాటలను మీరు పదే పదే వినడం ఉంటుంది. కాబట్టి కాస్త అటువంటి మాటలు విన్నప్పుడు మనోధైర్యంతో ఉండండి. రానున్న రోజులు నావి అని మీ యొక్క సమర్థవంతాన్ని ఏర్పరచుకోండి తప్ప ఎక్కడా కూడా మీ అయిష్టాన్ని బహిర్గతం చేయకండి. ధనుసు రాశిలో వారు స్థిరాస్తులు కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ధనం కూడా మీకు కలిసి వస్తుంది. ధనం విషయంలో కాస్త ఊరట కలుగుతుందని చెప్పాలి. ఇక ఆడవారి విషయానికి వస్తే ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరిచారో వారే మళ్ళా మిమ్మల్ని సత్కరించేటువంటి రోజులు ఎదురున్నాయి. డిసెంబర్ 22వ తారీఖు నుంచి 30 మధ్యలో మిమ్మల్ని గౌరవిస్తుంటారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తిలో మీ పేరును తప్పుగా రాయడం, దానివల్ల చివరి వరకు వచ్చి చేజారిపోవడం అనేటువంటి జరుగుతుంది. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి శుభవార్త అయితే వింటారు. ప్రసవానికి ఉన్నవారు 72% కవలను జనించేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. వివాహం కోసం చూసేవారు వివాహయోగం అంతగా లాభించడం లేదు. ఈ నెల విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో ప్రారంభం చేద్దామని మీలో మీరే ఈ నెల వివాహాన్ని వాయిదా వేసుకుంటారు. వివాహం కొరకు డిసెంబర్ నెలలో ఆలోచన చేయడం కూడా అంత శుభసూచకంగా లేదు. ధనుసు రాశి వారు డిసెంబర్ నెలలో వివాహం వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైన విషయం. ఆరోగ్యం విషయంలో నుదుటి భాగం స్కిన్ ఎలర్జీస్ అనేటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. తెల్ల మచ్చలు రావడం, ఒంటి మీద చిన్న పొక్కులు అనేటువంటివి ఏర్పడడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకోండి. సొంత వైద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. వారు వీరు చెప్పారు కదా అని అటువంటి వైద్యాలు అస్సలే చేయకండి. మీరు మీ సొంత వైద్యాన్ని కనుక మీ శరీరం మీద మీరు ప్రయోగం చేస్తే అది వచ్చేటువంటి రోజుల్లో ఎక్కువ పెను ప్రమాదాన్ని తెచ్చేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ధనుసు రాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివాహం ఎప్పుడవుతుంది, ఉద్యోగం కలిసి వస్తుందా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, మీరంటూ ఒక స్థిరమైనటువంటి ఆర్థికాన్ని ఎప్పుడు లభించుకుంటుంది, ఉద్యోగంలో ఒక స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటారు, ప్రేమ వివాహాలు అవుతాయా, మీకు శత్రువుల నుంచి ఉన్నటువంటి భయం ఎప్పుడు తొలగుతుంది, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ యొక్క ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల గణాంకములు పరిశీలన చేసి మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది. ఇక ధనుసు రాశి వారు డిసెంబర్ నెలంతా కూడాను మనసు కకావికలంగాను ఏదో తెలియనిటువంటి ఒక బద్ధకంతో ఉంటుంటారు. కావున ఈ డిసెంబర్ అంతా కూడా అంటే డిసెంబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 30వ తారీఖు వరకు కూడా ఏదైనా అమ్మవారి దేవాలయంలో కనకాంబరాలతో కానీ లేకపోతే తెల్లటి జాజులతో కానీ అర్చన చేయించడం చాలా మంచిది. ప్రతినిత్యము కూడా ఈ అమ్మవారి దేవాలయంలో జాజులతో మీ గోత్రనామాలతో అర్చన చేస్తున్నప్పుడు అర్చన జరుగుతున్న సమయంలో ఒక మట్టి ప్రమిదలో ఆవదంతో దీపారాధన చేయండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. ప్రతిరోజు వృత్తాకారంగా కుంకుమను ధరించండి. ధనుసు రాశి వారు ఎల్లవేళలా అమ్మవారి కటాక్షం కలుగుతూ ఉంటుంది. కుదిరినంత వరకు దేవీ ఖడ్గమాల చదువుకోవడం, లేని పక్షంలో శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకోవడం ఉత్తమమైనటువంటి సూచన. ఈ ధనుసు రాశి వారు విలువైనటువంటి వస్తువుల్ని దొంగల పాలు చేసుకుంటుంటారు. ఆరోగ్యంలో ఒక స్థిరత్వం ఏర్పడడం కానీ లేకపోతే ధనం విషయంలో ఒక పటుత్వం ఏర్పడడం, మీకంటూ కొన్ని బద్ధకం అనేది ఎక్కువ అవుతుంది. ఆ బద్ధకాన్ని వదులుచుకోవడానికి ప్రతినిత్యము కూడా అమ్మవారిని ధ్యానం చేయడమే మిమ్మల్ని ఎల్లవేళలా కూడా ఆ జగదాంబిక రక్షిస్తూ ఉంటుంది. కావున డిసెంబర్ అంతా కూడా అమ్మవారి ధ్యానంతో మాత్రమే ధనుసు రాశి వారికి కలిసి వచ్చేటట్టుగా చెప్పవచ్చు.